నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు తృప్తిపరచబడతారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మంది జనసమూహాలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు వారందరినీ చూసి ఆయన కొండ ఎక్కి ఆయన నోరు తెరిచి బోధించారు. అనేకమైనటువంటి విషయాలు వారికి బోధించడం జరిగిందండి. అందులో ఒక విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అదేంటంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పండి, వారు తృప్తిపరచబడదు అని చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి అంటే ఏంటో మొట్టమొదటిగా మనం తెలుసుకుందాం. ఎలా వస్తుంది నీతి? పుట్టినప్పటి నుండి నీతి వచ్చేస్తుందా ఒక మనిషికి? అసలు ఒక మనిషిలో నీతి అనేది ఎలా కలుగుతుంది? నీతిమంతుడు అనేటువంటి పరిస్థితి ఒక మనిషికి ఎలా వస్తుంది? యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అనేది ఎలా కలుగుతుందో ఒక వ్యక్తికి అని అంటే ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో దేవుడు రాయించాడండి. 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అంటే అబ్రహాము ఎప్పుడు నీతిమంతుడయ్యాడు అంటే దేవుణ్ణి నమ్మినప్పుడు నీతిమంతుడయ్యాడు. అంతవరకు నీతి లేదు అబ్రహాములో. అంతవరకు నీతిమంతుడిగా చూడలేదు అబ్రహాముని దేవుడు. మరి ఎప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా అయ్యాడంటే ఎప్పుడైతే అబ్రహాము దేవుణ్ణి నమ్మాడో అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలాంటి పరిస్థితుల్లో నమ్మాడంటే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి దేవుడు ఎవరో తెలియదండి. దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, దేవుడితో ఎప్పుడు మాట్లాడలేదు. అసలు దేవుడు ఎవరో అబ్రహాముకి తెలియదు. దేవుడు ఏమని పిలిచాడంటే అబ్రహామా, చూడండి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి నుంచి 2 వచనాలు చదవండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునికి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదంగా ముందు 3వ వచనం, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో అనగా, అబ్రహాముగా మార్చబడక ముందు అబ్రహాముగా పిలబడుతున్నటువంటి అబ్రహాముతో దేవుడు ఏమని చెప్పాడంటే నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరు, నేను ఒక దేశాన్ని చూపిస్తాను, అక్కడికి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడండి. నిన్ను అక్కడ గొప్ప జనంగా చేస్తాను, నిన్ను దీవించేవారిని నేను దీవిస్తాను, నిన్ను దూషించేవారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశవాళ్ళు నీ యందు ఆశీర్వదించబడాలని దేవుడు అబ్రహాముతో చెప్పాడండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడినటువంటి ఆ టైంకి అసలు దేవుడు అంటే ఎవరో తెలియదు అబ్రహాంకి. దేవుడిని ఎప్పుడు చూడలేదు, దేవుడి కోసం ఎప్పుడు వెళ్ళలేదు, దేవుడితో ఎప్పుడు మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుని గురించి తెలుసుకోకపోయినా, అసలు దేవుడు ఎవరో తెలియకపోయినా, దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలు ఏమంటాడంటే కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా నిలిచింది. దేవుని చూడకపోయినా నమ్మాడు, ఇంకో పరిస్థితుల్లో కూడా నమ్మాడండి. అది కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-19 వచనాలు. నీ సంతానము ఎలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె
సముద్రపు ఇసుక రేణువుల వల్ల విస్తరింప చేస్తానన్నప్పుడు అసలు అబ్రహాము పిల్లలే లేరండి. వయసు అయిపోతుంది, 70 వచ్చేసాయి, 80 వచ్చేసాయి, 90 వచ్చేసాయి, 100 వచ్చేసాయి, ముసలివాడు అయిపోయాడు. శారా గర్భం కూడా ఉడికిపోయింది. ఇంకా పిల్లలు కనడానికి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో లేరు, ఎలాంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర లేవు. అలాంటి టైంలో నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. వయసు అయిపోయింది, శారా కూడా ముసలిదైపోయింది, ఆమె గర్భం కూడా ఉడికిపోయింది, అబ్రహాం కూడా ముసలైపోయాడు, శరీరం మృతతుల్యమైపోయింది. అలాంటి టైంలో దేవుడేమో వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె సముద్రపు ఇసుక రేణువుల వల్ల ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తే, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచి అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్మాడు. చూడండి, 2 పరిస్థితుల్లో అబ్రహామును మనం చూడగలం. ఒకటి, దేవుడు ఎవరో తెలియదు, దేవుడిని ఎప్పుడు చూడలేదు, దేవుడి కోసం ఎప్పుడు వినలేదు, దేవుడు పిలవగానే దేవుడిని నమ్మాడు. రెండో టైంలో ఏంటంటే దేవుడు తెలుసు, దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, కానీ నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. కాబట్టి యాకోబు రాసిన పత్రికలు ఏమన్నాడంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే ఒక మనిషి నీతిమంతుడిగా చేయబడాలి అంటే, ఒక మనిషి నీతిమంతుడిగా ఎంచబడాలి అంటే దేవుణ్ణి నమ్మాలి. నీవు దేవుని యందు ఉంచిన నమ్మకాన్ని బట్టి నీవు నీతిమంతుడిగా చేయబడతావు, నీతిమంతురాలుగా చేయబడతావు. దేవుణ్ణి నమ్మాలి. దేవుణ్ణి నమ్మితేనే నీలో నీతి వస్తుంది. దేవుని నమ్మితేనే నువ్వు నీతిమంతుడిగా చేయబడతావు, నీతిమంతురాలుగా చేయబడతావు. లేకపోతే నీతిమంతుడు అవ్వండి. దేవుణ్ణి నువ్వు నమ్మితే నువ్వు నీతిమంతుడివి, నువ్వు నీతిమంతురాలివి. చూడండి ఒకసారి, అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుతాండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, అంటే విశ్వాస మూలముగా అంటే నమ్మకం మూలంగా నువ్వు దేవుణ్ణి నమ్మితే దేవుడిని నీతిమంతుడిగా చేస్తాడు. అంటే నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడడానికి నువ్వేం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, నీ ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ బలాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వేం చేయాలంటే కేవలం దేవుణ్ణి నమ్మాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నువ్వు నమ్మితే నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసం మూలముగా దేవుడు నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. అంటే కేవలం నమ్మితే సరిపోద్దా? కేవలం అబ్రహాములాగా నమ్మితే సరిపోద్దా అంటే నమ్మితే సరిపోదు, నమ్మకం ఒకటే సరిపోదు, నమ్మాలి, క్రియలు కూడా ఉండాలి. ఇంతకీ ఏంట క్రియలు అంటే, నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకొని, అప్పుడు అలా తీసుకుంటే నువ్వు నీతిమంతురాలుగా చేయబడతావు. ఎలాగూ నువ్వు నీతిమంతురాలుగా చేయబడతావు? నమ్మకం ఉంచితే. ఏది నేను నీతిమంతురాలుగా చేసేది? నీ నమ్మకమా? నీ నమ్మకం ఒకటే నిన్ను నీతిమంతుడిగా చేస్తుందా? నీ విశ్వాసం ఒకటే నిన్ను నీతిమంతురాలుగా చేస్తుందంటే నీ విశ్వాసం ఒకటే కాదు, నీ నమ్మకం ఒకటే కాదు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచితే, నువ్వు దేవుని నమ్మితే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడండి. అదే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అంటే నువ్వు ఒక విశ్వాసం ఉంచి నువ్వు నమ్మితే నీతిమంతుడు అయిపోవు, నువ్వు నమ్మినంత మాత్రంలో నీతిమంతుడు అయిపోవు. నువ్వు దేవుణ్ణి నమ్మాలి, నీ జీవితంలో మారు మనసు రావాలి, పశ్చాత్తాపడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందని అంటే, యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగి నేను ఏం చేస్తుందంటే, ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అన్నది. ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి అంటే నిన్ను నీతిమంతురాలుగా తీర్చేది ఏది? యేసుక్రీస్తు రక్తం. మొదటగా నువ్వు ఆయన ఎంత విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఒక్కటి ఉంచితే సరిపోదు. అలాగైతే చాలా మంది అన్యజనులు కూడా
యేసు ప్రభు దేవుడు అని నమ్ముతారా లేదా? నమ్ముతారు. నమ్మడం అంటే అర్థం ఏంటి? విశ్వాసం ఉంచుతున్నారా లేదా? ఉంచుతున్నారు. మరి నీతిమంతులుగా మార్చబడిపోయారా? లేదు. మరి ఎలాగ నీతిమంతులుగా మార్చబడతారంటే, ఒక వ్యక్తి తన జీవితంలో యేసుని ప్రభువని ఒప్పుకుంటూ, యేసుని దేవుడని నమ్ముతూ, తన పాపాన్ని క్రీస్తు ముందు ఒప్పుకుంటూ మారుమనసు పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తీసం తీసుకుంటే, అప్పుడు ఏం చేస్తుందంటే, నువ్వు బాప్తీసం తీసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం నీ ప్రతి పాపాన్ని కడిగేసి యేసుక్రీస్తు రక్తం వల్ల నువ్వు నీతిమంతులుగా తీర్చబడతావు. అబ్రహాం పాత నిబంధనలో ఉన్న పరిస్థితి మనం చూస్తే, నమ్మితే చాలు నీతిమంతుడు, జస్ట్ నమ్మితే చాలు నీతిమంతుడు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అలా కాదు, నువ్వు నమ్మాలి, బాప్తిజం తీసుకోవాలి, రెండు. మరి పాత నిబంధనలో నువ్వు నమ్మితే చాలు నీతిమంతుడివి. రాహాబ్ అనే వేశ్య ఈ యెహోషువ పంపించినటువంటి ఇద్దరిని కూడా జాగ్రత్తగా దాచి దేవుని నమ్మింది కనుక ఆవిడ ఏం చేయబడింది? అన్యురాలు అయినప్పటికీ కూడా దేవుడు ఆమెను ఎలా మార్చాడో తెలుసా? నీతిమంతురాలుగా మార్చాడు, విశ్వాసాన్ని బట్టి, నమ్మకం బట్టి. కేవలం ఇక్కడ అబ్రహాము కూడా దేవుని నమ్మాడు కనుక నీతిమంతుడు. నీతిగా ఎంచబడింది అబ్రహాము గది. కాబట్టి పాత నిబంధనలో జస్ట్ నువ్వు అన్యజనుడివైనా యూదుడివైనా దేవుని నువ్వు నమ్మితే చాలు, ఆయన అవకాశం ఇచ్చాడు నువ్వు నీతిమంతుడిగా చేయబడ్డానికి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నువ్వు దేవుని నమ్మాలి, దేవుని నామములో నువ్వు బాప్తిస్మము తీసుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు రక్తం నిన్ను ఏం చేస్తుందంటే, నీ ప్రతి పాపాన్ని కడిగి నిన్ను నీతిమంతులుగా తీరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినప్పుడు ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు ప్రభు వారు కుడివైపున ఒక దొంగని, ఎడమ వైపు ఒక దొంగని సిలువ వేశారు యేసు ప్రభుతో పాటు. అప్పుడు అందరూ ఒక దొంగ అంటున్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, మమ్మల్ని కూడా కాపాడవచ్చు కదా అని అడుగుతుంటే, అవతల పక్క దొంగ అంటున్నాడు, నువ్వు అసలు మాట్లాడుతుంది ఏంటి? మనకు ఈ శిక్ష తగినదే. మనం అనేక దొంగతనాలు చేసాం, అనేక మందిని కొట్టాం, అనేక మందిని చంపాం, అనేక మంది దగ్గర దోచుకున్నాం, అనేక మందిని మరి వారి దగ్గర వారి సంపదను అంతటిని దోచుకున్నాం. కానీ ఈయనైతే ఏ నేరమో చేయలేదు అని చెప్పి ఏమన్నాడో తెలిసిన దొంగ, ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడండి. నన్ను దొక్కమాట పలికాడండి. యేసు ప్రభువు ఏమన్నాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉండు. ఎవరు పరదైస్లోకి వెళ్ళిపోతారు? నీతిమంతులు. ఇప్పుడు దొంగని పరదైస్లోకి యేసు ప్రభువు తీసుకెళ్తున్నారంటే, దొంగ ఏం చేపట్టాడు? నీతిమంతుడైపోయాడు. అంతవరకు ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎంతమందిని కొట్టాడు, ఎంతమందిని చంపొట్టాడు, ఎంతమంది దగ్గర దోచుకొని ఉంటాడు. కానీ అతను మారు మనసు పొంది విశ్వాసం ఉంచాడండి, అంతే. నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసం బట్టి అతను ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నీతిమంతుడిగా మార్చేశాడంట ఆ ఒక్క క్షణంలోనే. నేడు నీవు నాతో పరదేశంలోకి వస్తావు, మన ఇద్దరం కూడా పరదేశంలోకి వెళ్దామని చెప్పాడండి. అంటే 2000 సంవత్సరాల నుండి ఎప్పటి వరకు ఒకప్పుడు దొంగగా ఉన్న వ్యక్తి ఇప్పుడు నీతిమంతుడిగా పరదేశంలో ఉన్నాడంటే ఎంత గొప్ప విషయం అండి. ప్రజలందరి దృష్టిలో ఆ వ్యక్తి ఎవరు? దొంగ, అందుకే సిలువ వేస్తారు. కానీ దేవుడి దృష్టిలో ఆ వ్యక్తి ఎవరు? నీతిమంతుడు. చూసారా? ప్రజలందరి దృష్టిలో ఆ వ్యక్తిని ఎందుకు సిలివేశారంటే, యూదులు రోమీలు అందరూ కూడా ఎందుకు ఎవరు చూసిన ఆ వ్యక్తిని ఎందుకు సిలివేశారంటే, దొంగతనాలు చేశాడు కాబట్టి. ప్రజలందరి దృష్టిలో దొంగ, చచ్చిపోయినా దొంగే, అవునా కాదా? దొంగతనం చేశాడు కాబట్టి చచ్చిపోయాడు, చంపేశారు, సిలివేశారు. కానీ దేవుడి దృష్టిలో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అనగానే దొంగ ఎలా మారిపోయాడంటే నీతిమంతుడైపోయాడండి. ఏం కష్టపడలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఉచితంగా నీతిమంతుడిగా చేశాడు దేవుడు. ఉచితంగా పరదేశం ఇచ్చాడు దేవుడు. మరి అవతల పక్క దొంగకి లేదు, ఛాన్స్ లేదు, నమ్మలేదు, విశ్వాసం ఉంచలేదు దేవుని యందు. దేవుని నమ్మలేదు కనుక నీతిమంతుడిగా అవ్వలేకపోయాడు. కానీ యువతల పక్క దొంగ ఏంటంటే, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక అతన్ని దేవుడు ఏం చేశాడంటే నీతిమంతుడిగా చేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం ఒకసారి మత్తయి సువార్తలో మాట చదువుదామండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఎంతకి ఇప్పుడు నీతి అంటే ఏంటి మీకు అర్థమైందా? ఏది నీతి అంటే?
అబ్రహాంకి ఎలా నీతిగా ఎంచబడింది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే నీతి అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మటం, దేవుని యందు విశ్వాసం ఉంచటం, అదే నీతి. అందుబట్టి దేవుని నీతిమంతుడిగా చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడ్డారండి, సమాధిలో పెట్టబడ్డారు. 3 రోజుల పాటు సమాధిలో ఉన్నారు. 3వ దినాన ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడిగా తిరిగి లేచాడు? దానికి కూడా ఒక రీజన్ ఉందండి. అదే రోమీయులకు రాసిన పత్రికలోనే ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడెను. ఎంతకీ యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తమై సిలువకు అప్పగింపబడి, సిలువలో తన ప్రాణాలు పెట్టి, సిలువలో తన రక్తాన్ని కార్చి, సిలువలో ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి 3వ రోజు ఎందుకు సజీవుడిగా తిరిగి లేచాడంటే, మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి సిలువలో చనిపోయి ప్రాణం పెట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుటకే లేపబడిను. ఆయన శిలువలో నుంచి, ఆయన మరణంలో నుంచి లేకపోతే, ఆయన సమాధిలో నుండి లేకపోతే మనం నీతిమంతులు అవ్వము. చూడండి ఎలాగుందో. అంటే నువ్వు విశ్వాసం ఉంచినంత మాత్రం అవ్వనమాట. యేసుక్రీస్తు ఏం చేయాలి? నీ నీతిమంతులుగా చేయాలంటే ఆయన శిలువలో చనిపోయి నీ అపరాధం నిమిత్తము సమాధిలో పెట్టబడి 3వ రోజు సజీవుడిగా తిరిగి లేస్తేనే పాపం విషయమై చచ్చిపోయి నీతి విషయమై తిరిగి బ్రతికాడు. సేమ్ టు సేమ్ ఈ రెండింటిలో కూడా నీకు పాలు పంపులు ఇచ్చాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు పాపం విషయమై ఏమైపోతున్నావు? నీటిలో చనిపోతున్నావు. నువ్వు నీటిలో నుంచి బయటకు వచ్చినప్పుడు నీతి విషయమై ఏమవుతున్నావు? తిరిగి బ్రతుకుతున్నావు. ఇలా నీటిలో నిన్ను వెనక్కి ఇలా ముంచినప్పుడు పాపం విషయమై చచ్చిపోయి, నీటిలో నుంచి ఇలా నేను బయటకు తీసుకొచ్చినప్పుడు, ఇలా బయటకు నిన్ను లేపినప్పుడు నువ్వు నీతి విషయమై బ్రతికావు. అంటే అప్పుడే నీతిమంతుడిగా చేయబడిపోయి, అప్పుడే నీతిమంతురాలవి, నీతిమంతురాలవి. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. ఒక్క క్షణంలో, ఒక 2 నిమిషాల్లో నేను నీతిమంతుడు చేసాడు ఆయన. అంటే చిన్నప్పటి నుండి అప్పటి వరకు ఎన్నో అపరాధాలు, ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు చేసినటువంటి నువ్వు ఉంచిన విశ్వాసాలను బట్టి, నువ్వు పొందిన మారు మనసును బట్టి 2 నిమిషాల్లో నేను నీతిమంతుడు చేసాడు ఆయన. లేదా 1 నిమిషంలో నేను నీతిమంతుడు చేసాడు ఆయన. నేను బాప్తిసం పొందడంతసేపు, నేను లేచినంతసేపు 1 క్షణం కూడా పూర్తిగా అవుద్దేమో, లేదా 1 నిమిషం పూర్తిగా అవుద్దేమో. ఆ క్షణంలో నీలో మార్పు వచ్చేసింది. నీతిమంతురాలు అయిపోయాను. బాప్తిసం తీసుకున్నావంటే ఏంటి? బాప్తిసం తీసుకున్నావంటే నువ్వు నీతిమంతురాలుగా మార్చబడ్డావు. ఎంత గొప్ప ధన్యతండి. 3 చచ్చిపోయారు సిలువలో. ఎవరు? 2 దొంగలు చచ్చిపోయారు, యేసుక్రీస్తు కూడా చచ్చిపోయాడు. కానీ అందులో 2 మాత్రమే పరదేశంలోకి వెళ్ళారు. ఆ 2 ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినటువంటి దొంగ, మారు మనసు పొందినటువంటి దొంగ. ఇప్పుడు దొంగ అనకూడదు మనం. ఎవరు మరి? నీతిమంతుడు. ఎవరు? నీతిమంతుడు. యేసుక్రీస్తుతో పాటు పరదేశంలోకి వెళ్ళాడు. ఎప్పటికీ పరదేశంలో ఉన్నాడు. అంటే నువ్వు ఉంచిన విశ్వాసాన్ని బట్టి, పొందిన మారు మనసును బట్టి దేవుడు 1 క్షణంలోపే నేను నీతిమంతు. దొంగని ఎంతసేపట్లో నీతిమంతుడు మార్చాడండి ఆయన. నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట ఆయన పలికాడంటే ఆ దొంగ మారు మనసు పొందినప్పుడే నీతిమంతుడు అయిపోయాడు. విశ్వాసం ఉంచినప్పుడే నీతిమంతుడు అయిపోయాడు. జస్ట్ సెకండ్స్లో. అలాగే నువ్వు బాప్తిసం ఇలా నీటిలో నుంచి ఇలా బయట తీగానే నీతిమంతుడు అయిపోయాను. ఎంత గొప్ప విషయం, ఎంత బేగా చేంజ్ చేశారు చూసారా. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వచ్చేటప్పుడు రెప్పపాటులో మనం మార్పు పొందుదు అన్నాడండి. అంటే ఈ శరీరం మీద అక్షయమైన శరీరం వచ్చేది, నేను మార్పు వచ్చేది నీలో. ఎలా జరుగుతుందంట? రెప్పపాటులో జరుగుద్దని చెప్పాడండి. ఆయనకి నేను నీతిమంతులుగా చేయడానికి నిమిషం పట్టదు, నిన్ను నరకంలో వేసేయడానికి కూడా నిమిషం పట్టదు. యోబు గ్రంథం ఏమన్నాడో తెలుసండి? చనిపోయిన 1 క్షణంలో పాతాళ లోకానికి వారు వెళ్ళిపోతారు అని చెప్తారు. అంటే నేను నరకంలో వేసేయడానికి 1 క్షణం పట్టదు, నిన్ను నీతిమంతులుగా చేయడానికి 1 క్షణం పట్టదు, నీ శరీరానికి అక్షయమైన శరీరం ఇవ్వడానికి కూడా ఆయనకు 1 నిమిషం పట్టదు. కానీ రెప్పపాట్లు జరిగిపోతాయి అన్నీ కూడా. ఇప్పుడు నీతి అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్మటమే నీతి. అయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పాడండి. నీతి కోసం ఏం కావాలట? ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని చెప్పాడు. అంటే నీతి కోసం ఆకలి దప్పులు కలగడం అంటే ఏంటి? మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవుణ్ణి నమ్మినటువంటి ఎవరికైనా ఆకలి దప్పులు కలిగి ఉన్నారా బైబిల్లో? వారు ధన్యులుగా లేదా తృప్తిపరచబడ్డారు లేదా? ఒకసారి మనం చూద్దామండి. మరి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుతాం. వారు క్రీస్తు పరిచారకుల వెరివారి వలె మాట్లాడుచున్నాను, నేను మరీ ఎక్కువగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేనే. జాగ్రత్త వినాలండి. అపోస్తలుడైన పౌలు తన కోసం తాను చెప్తున్నాడు. దేవుని పరిచర్యలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏం జరిగిందో అనేకమైనటువంటి విషయాలు మనతో ఇక్కడ పంచుకుంటూ ఉన్నాడు. చూడండి ఒకసారి ఏం జరిగిందో అక్కడ. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటేనే అపరిమితముగా దెబ్బలు, అంటే లెక్కలేనని దెబ్బలు తిన్నాడు అటువంటి సువార్త ప్రకటిస్తుంటే. అనేక మారులు ప్రాణాపాయములు ఉంటే అనేక సార్లు అంటే చచ్చిపోయే పరిస్థితిలో కూడా వెళ్ళిపోయేటండి. యూతుడి చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. 5 సార్లు 39 వేసి కొరడా దెబ్బలు తిన్నాడట. 5 సార్లు. ఎందుకు? సువార్త ప్రకటించినందుకు, వాక్యాన్ని చెప్పినందుకు, దేవుని మాటలు ప్రకటించినందుకు దెబ్బలు తిన్నాడు. ప్రాణాపాయ పరిస్థితిలోకి వచ్చేసాడు. చెరసాల్లో ఉన్నాడు. ఇంకా చదువుదామండి. ముమ్మారు 3 సార్లు బెత్తాలతో, అంటే కర్రలతో కొట్టారటండి అపోస్తలుడైన పౌలుని. 3 సార్లు. ఇదంతా కూడా సువార్త ప్రకటించినందుకే. ఒకసారి రాళ్లతో కొట్టబడితేని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితేని, ఒక రాత్రి పగల్లో సముద్రంలో గడిపితేని. చూడండి ఏం చేసినట్ట బెత్తాలతో కొట్టబడ్డాడట, రాళ్లతో కొట్టబడ్డాడట. 3 సార్లు ఏమో వాడ పగిలిపోయి చాలా శ్రమ పడ్డాడట. ఒక రాత్రి పగలు అంటే రాత్రి పగలు కూడా వాడ పగిలిపోయి సముద్రంలోనే ఆ ప్రాణాపాయ పరిస్థితులు గడిపాడటండి. అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటుంది. అనేక సార్లు ఏం జరిగిందంటే ప్రయాణాల్లో ఆపద వచ్చిందట. తర్వాత నదులు దాటుతున్నప్పుడు ఆపద వచ్చిందట. దొంగలు కూడా అటాక్ చేశారట పౌలు మీద. తర్వాత తన సొంత జనులు కూడా అటాక్ చేశారట. తర్వాత ఇంకేం జరిగిందంటే అన్యజనులు కూడా అటాక్ చేశారటండి. కొట్టడానికి కొట్టారట. తర్వాత అనేక ఆపదలు. పట్టణానికి వెళ్తే అక్కడ ఆపద ఉందట, అరణ్యంలో ఆపద ఉందట, సముద్రంలో ఆపద ఉందట. కపట సహోదరులు అంటే దేవుని నమ్మినటువంటి వారే కానీ పౌలుకి హాని చేశారటండి. దేవుని నమ్మినటువంటి వారే కానీ పౌలుకి హాని చేశారట. 27 వచ్చింది. ప్రయాసంతోనూ కష్టముతోనూ తరుచుగా జాగరణములతోనూ. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలండి. తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి రాసిన సువార్తలో ఏం చెప్పారు? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇక్కడ పౌలుని చూస్తే, పౌలు జీవితాన్ని చూస్తే అనేక సార్లు మరి కష్టాల్లో ఉన్నాడట. తరచుగా జాగరణలతో ఉన్నాడట. ఆకలి దప్పులతో ఉన్నాడు. తరచుగా ఉపవాసంతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉండిని చెప్పవలసినవి ఇంకా అనేకములు ఉన్నవి. సువార్త ప్రకటించినందుకు, వాక్యాన్ని చెప్పినందుకు, ఆత్మను సంపాదన చేస్తున్నందుకు అనేక మంది పౌలును కొట్టారటండి. కొట్టల దెబ్బలు తిన్నాడట 5 సార్లు. 3 సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడట, రాళ్ళతో కొట్టబడ్డాడట, చెరసాల్లో ఉన్నాడట. అనేక సార్లు మరి ప్రయాణాల్లో ఆపదొచ్చిందట, నదులు దాటుతున్నప్పుడు ఆపదొచ్చిందట, అరణ్యంలో ఆపదొచ్చిందట, తన సొంత జనులు ఆపద చేశారట, కపట సహోదరులు ఆపద చేశారట. ఎన్నో రోజులు కష్టాలు అనుభవించాడట. చాలా సార్లు జాగరణ చేసే నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాడట అపోస్తలుడైనటువంటి పౌలు. ఆకలి దప్పులు కూడా వచ్చేటండి. అంటే తినడానికి ఆహారం దొరకలేదు, త్రాగడానికి నీరు దొరకలేదు, తరచుగా ఉపవాసం ఉండిపోయాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా అంటున్నాడు చెప్పవలసిన బోల్డ్ అని ఉన్నాయి కానీ ఇంకా అవి చాలని చెప్తున్నాడండి. ఇవన్నీ కూడా ఎందుకు అనుభవించాడు అపోస్తలుడైన పౌలు అంటే? నీతి కోసం ఆకలి దప్పులు ఎందుకు అనిపించాడంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారంటే సంగతి పౌలుకు తెలిసింది. అంటే దేవుని నమ్మినందుకు, నమ్మిన దేవుని ప్రకటిస్తున్నందుకు, నమ్మినటువంటి సువార్తను చెబుతున్నందుకు, వాక్యాన్ని చెప్తున్నందుకు, ప్రభువుల గురించి చెప్తున్నందుకు, ఆత్మను సంపాదిస్తున్నందుకు ఆహారం లేనప్పుడు
దాహానికి లేనప్పుడు, వస్త్రాలు లేనప్పుడు, దెబ్బలు తిన్నప్పుడు, ఇవన్నీ కూడా పౌలు జీవితంలో కలిగినటువంటి శ్రమలు అన్నీ కూడా చెప్తున్నాడండి. పౌలు ఇవన్నీ కూడా ఎందుకు అనుభవించాడంటే, ఆకలి దప్పులతో ఎందుకున్నాడనంటే, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారని ప్రభువు చెప్పినటువంటి ఆనాడు చెప్పినటువంటి మాట పౌలు యొక్క మనస్సులో నిండిపోయింది, పౌలు యొక్క హృదయంలో నిండిపోయింది, పౌలు యొక్క మనసులో మాట నాటుకుపోయింది. ప్రభువు కోసం ఈ రోజు నేను కష్టపడితేనే రేపు నేను తృప్తిపరచబడతాను, ప్రభువు కోసం ఈ రోజు నేను శ్రమ పడితేనే రేపు దినాన్ని సంతోషపడతాను అటువంటి ఆలోచన పౌలు యొక్క హృదయంలో బలంగా నాటుకుపోయింది. పౌలుకి తినడానికి తిండి లేక కాదు, పౌలుకి ఉండడానికి ఇల్లు లేక కాదు, పౌలుకి అన్నీ ఉన్నాయి, కానీ సువార్త పని కోసం అన్ని పెంట మీద చెత్తగా వదిలేసింది. సువార్త నిమిత్తం దెబ్బలు తిన్నాడు, సువార్త నిమిత్తం రాళ్లతో కొట్టబడ్డాడు, సువార్త నిమిత్తం ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎంతో కష్టం అనుభవించాడు, ఎంతో బాధను అనుభవించాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు అన్నటువంటి సంగతిని ఇక్కడ క్లియర్గా రాయించిందండి. పౌలుకి ఆ విషయం హృదయంలో జ్ఞాపకం ఉందండి. నేను నీతిమంతుడు అయ్యానంటే క్రీస్తు నా కోసం రక్తం కార్చాడు, క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు నా కోసం, ఆయన ఎంత శ్రమను అనుభవించాడు నా కోసం, ఆయన ఎంత బాధను అనుభవించాడు నా కోసం. ఈ మాత్రం నేను కష్టపడకపోతే నేను ఎలా తృప్తిపరచబడతాను? ఈ మాత్రం నేను కష్టపడకపోతే నేను ఎలా ధన్యురాలుగా ఉండగలను? ఈ మాత్రం నేను కష్టపడకపోతే అసలు దేవుడి కోసం ఈ చిన్న పనులు నేను చేయకపోతే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, రిక్తునిగా ఈ భూమి మీద ఉన్నాడు, మానవ శరీరాన్ని ధరించి రిక్తునిగా ఉన్నాడు. ఆయన యొక్క పనిలో ఒక చిన్న పాత్ర నేను పోషించకపోతే అసలు ఆ విశ్వాసం ఎక్కడ అనుకోనండి. ప్రయాణాల్లో సముద్రంలో కూడా ఓడ పగిలిపోయి రాత్రింబగళ్ళు ఓడలో ఉన్నాడండి. ఇబ్బంది పడ్డాడు, కష్టం అనుభవించాడు, శ్రమను అనుభవించాడు, దుఃఖాన్ని అనుభవించాడు. అనేక సార్లు ఆకలి దప్పులతో, ఉపవాసాలతో, నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపడి. ఎందుకు ఇదంటే తెలుసా? సువార్త ప్రకటించడానికి, ఆత్మను సంపాదించాలని, నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయని ప్రభు నిమిత్తం, నీతి నిమిత్తం ఆకలి దప్పులతో అపోస్తులైనటువంటి పౌలు ఉన్నాడండి. పౌలు అంటున్నాడు, ఇంకా చంపవలసిన గోల్డ్ ఉన్నాయి. సంఘం గురించినటువంటి చింత ఒక పక్క కింద చెప్తున్నదండి. అంటే ఒక పక్క సంఘాన్ని గురించిన చింత అయితే, ఒక పక్క నశించిపోతున్న ఆత్మల గురించినటువంటి చింత. క్రైస్తవుడు అంటే అలా ఉండాలండి. దేవుని కోసం బ్రతికేవాడంటే అలా ఉండాలి. తన కోసమో, తన కుటుంబం కోసమో, తన పిల్లల కోసం చింతపడలేదు. కింద వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి, 28వ వచనం, ఇవియును కాక సంఘములన్నిటిని గురించి చింతయు కలదు, ఈ భారము దినము నాకు కలుగుచున్నది. అంటే సంఘాన్ని గురించి చింతపడిపోతున్నట్టండి. సంఘం ఏమైపోతుందో, సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలు ఏమైపోతున్నారో, దేవుని ఎదుగుతున్నారో లేదో, వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో లేదో, దేవుని కోసం జీవిస్తున్నారో లేదో అని పౌలు ఎక్కడెక్కడైతే సంఘాన్ని స్థాపించాడో ఆ సంఘాలన్నిటిని గురించి చింతపడిపోతున్నాడటండి. తన కుటుంబం కోసం చింతలేదు, తన పిల్లల కోసం చింతలేదు, అసలు తన ఆరోగ్యం కోసం చింతలేదు, తన జీవితం కోసం చింతలేదు, ప్రభు పని కోసం చింతపడుతున్నాడు. ఈ భారం అట రోజు రోజుకి ఎక్కువైపోతున్నట్టు పౌలుకి, కలుగుతుందట పౌలు ప్రతిరోజు కూడా. అంటే నీతి కోసం ఆకలి దొబ్బలు అనుభవించడానికి. ఈరోజు నువ్వు దేవుణ్ణి నమ్మావంటే, దేవుని నామమందును విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నావంటే దేవుణ్ణి నీతిమంతుడిగా చేశాను. ఎంతసేపట్లో చేశాడు తెలుసా? సెకండ్స్లో చేసాడు ఆయన, సెకండ్స్లో. అలాంటి నిన్ను అలా సెకండ్స్లో చేసాడంటే దాని అర్థం ఏంటంటే ఆయన నీకోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. యేసుక్రీస్తు సెకండ్స్లో నీతిమంతుడిగా చేశాడంటే దాని వెనకతలు 33.5 సంవత్సరాల కష్టం ఉంది, దాని వెనకతలు 33.5 సంవత్సరాల త్యాగం ఉంది, దాని వెనకతలు 33.5 సంవత్సరాల ఆయన యొక్క త్యాగం కనిపిస్తుంది, ఆయన ప్రేమ కనిపిస్తుందండి. ఒక్క క్షణంలో నువ్వు నీతిమంతుడు అయిపోతున్నావు, నీతిమంతురాలు అయిపోతున్నావు, మారు మనసు పొంది బాప్తీసులు ఇలా మునిగి ఇలా తేలు గంటని నీతిమంతుడు అయిపోతున్నావు, నీతిమంతురాలు అయిపోతున్నావు. కానీ దాని వెనకాతల యేసుక్రీస్తు పడిన శ్రమ ఎంతమందికి తెలుసండి? దాని వెనకాతల యేసుక్రీస్తు పడిన కష్టం ఎంతమందికి తెలిసి ఈరోజు? దాని వెనకాతల సిలువలో 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువలో వేలాడుతూ రక్తపు బిందువులన్నీ కాల్చబడుతుంటే, మరి ఆయన యొక్క ప్రాణం పోతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? కింద నుంచి ఇంకా యూదులు, ఈ పరిసయ్యులు, నువ్వు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుంచి కిందకి దిగిరా, అప్పుడు మేము నీ అంత విశ్వాసం ఉంచుతాం, నమ్ముతామంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరికి ఎరుగురు కనుక వీరిని క్షమించు. ఆయన రక్తం ఎందుకు కార్చాడో తెలుసా? అనేక మందిని ఆ రక్తమేనండి నీతిమంతులుగా తీరుస్తుంది,
అనేక మందిని ఆ రక్తమేనండి పరిశుద్ధులుగా మారుస్తుంది. అనేక మందిని ఆ రక్తమేనండి పాపం నుండి విడిపించి నీతిమంతురాలుగా ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారందరినీ నీతిమంతులుగా మార్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా ప్రజల కొరకే అర్పితం చేశాడండి. పరిశుద్ధుడిగా జీవించాడు, పాపం లేనివాడిగా పరిశుద్ధుడిగా జీవించాడు. ఎందుకంటే ఆయన పాపం చేసిస్తే ఎవ్వరు నీతిమంతుడిగా మార్చబడ్డారు. ఆయన దోషం చేస్తే ఆయన రక్తము ఇంకా అపవిత్రమైనది అయిపోతే ఎవరికి కూడా పాప క్షమాపణ ఉండదు. కాబట్టి 33.5 ఏళ్ళ తన జీవితాన్ని మనందరి కోసం కూడా అంకితం చేశాడు. ఆయన అంకితం చేశాడు నిస్వార్థంగా, స్వార్థం లేకుండా ప్రేమతో 33.5 సంవత్సరాలు తన జీవితాన్ని అంకితం చేశాడు. అందుకేనండి అపోస్తలుడైన పౌలు క్రీస్తు కష్టాన్ని ఎరిగి దేవుణ్ణి నమ్మినందుకు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తలో దెబ్బలు తిన్నాడు, శ్రమను అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, నిద్రలేని రాత్రులు గడిపాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, వాడ మునిగిపోయి సముద్రంలో చచ్చిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు, అనేక సార్లు ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. నీతి కోసం ఆకలి దప్పులతో అనేక సార్లు ఉన్నాడు. ఆకలి దప్పులతో ఈరోజు నువ్వు దేవుని నమ్మినందుకు నీ జీవితంలో ఒక చిన్న కష్టం వస్తే, నీ జీవితంలో ఒక చిన్న శ్రమ వస్తే, నీ జీవితంలో చిన్న ఇబ్బంది కలిగితే, నీ జీవితంలో చిన్న నష్టమో కష్టమో అనారోగ్యం వస్తే ఎంతవరకు నువ్వు దేవుని కోసం జీవించగలుగుతున్నావు? ఎంతవరకు నువ్వు దేవుని కోసం బ్రతకగలుగుతున్నావు? ఎంతవరకు ఆయన యొక్క పని నువ్వు చేయగలుగుతున్నావు? ఎంతవరకు ప్రభు కోసం నిలబడగలుగుతున్నావు? ఎంతవరకు ఆయన యొక్క పనిలో పాల్పంపులు పొందుకోగలుగుతున్నావు? ఎంతవరకు ప్రభు కోసం ప్రయాసపడగలుగుతున్నావు? పౌలుకి ఇది అర్థమైంది కనుకే తన జీవితాన్ని నేను ప్రభు నా కోసం అంత త్యాగం చేశాడు. ఆ చిన్న జీవితాన్ని ప్రభు కోసం త్యాగం చేయలేనా అనుకున్నాడు. నీతి కోసం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నటువంటి యేసు మాటలు పౌలు హృదయంలో నిలబడిపోయాయండి. అందుకే 1వ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక పేతురు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, దేవుని కోసం తమ ప్రాణాలు సైతం ఇవ్వడానికి వెనుకాడుగా ఇచ్చింది. పౌలు కూడా తన ప్రాణాన్ని ఇచ్చాడు దేవుని కోసం. నీతి కోసం ఆకలి దప్పులు అనుభవించాడండి పౌలు. ఈరోజు నువ్వు దేవుని నమ్మినందుకు నీకు చిన్న ఆకలి వస్తే, నీకు చిన్న దాహం వస్తే, నీకు చిన్న కష్టం వస్తే, నీకు చిన్న ఇబ్బంది వస్తే, నీ కుటుంబంలో చిన్న ఆవేదన కలిగితే నువ్వు నిలబడలేవా దేవుడి కోసం? శ్రమను ఎదిరించి నువ్వు నిలబడలేవా? అలాగైతే పౌలు జీవితంలో ఎన్ని శ్రమలు చదివారు కదా మీరు ఇప్పుడు? ఎన్ని శ్రమలు రాశాడండి పౌలు? అన్ని శ్రమలు పౌలు జీవితంలో కలిగిన ఇంకా పౌలికి ఏముందో తెలుసా? సంఘం ఏమైపోతుందన్న చింత. రోజుకి అది ఎక్కువైపోతుంది పౌలికి, ఆ భారం ఎక్కువైపోతుంది. ఒక నిజమైన క్రైస్తవుడు అలాగే ఉంటాడండి. ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని పని కోసం ఆలోచిస్తాడు. ఒక నిజమైన క్రైస్తవుడు సంఘం కోసం ఆలోచిస్తాడు. ఒక నిజమైన క్రైస్తవుడు నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థన చేస్తాడు, వాళ్ళ కోసం ఆలోచన చేస్తాడు. ఆ భారం ప్రతి క్రైస్తవుడి హృదయంలో ఉండాలి. నువ్వు దేవుని నమ్మినందుకు నీకు శ్రమ వచ్చిందా? నువ్వు ధన్యుడివి. నువ్వు దేవుని నమ్మినందుకు నీకు ఆకలి గప్పులు వచ్చాయా? నువ్వు ధన్యుడివి. ఎందుకనంటే నేను ప్రభువు తృప్తిపరిచే రోజు ఒకటి ఉంది. ఈరోజు భూమి మీద నీకు తినడానికి తిండి లేకపోవచ్చు, వండడానికి ఇల్లు లేకపోవచ్చు, కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోవచ్చు, లేకపోతే నీకు ఏదో బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు. కానీ నీకు ఇచ్చిన నీతి నువ్వు కాపాడుకుంటే, దేవుడు నీకు ఇచ్చినటువంటి నీతి నువ్వు కాపాడుకుంటే, నేను నీతిమంతుడిగా చేశాడు కదా, నీతిని విశ్వాసం నువ్వు కాపాడుకుంటే ఒకానొక దినాన్ని పరలోకానికి నువ్వు వెళ్ళిపోతావు. అక్కడ నీకు చావు ఉండదు, చావు లేని జీవితం, నిత్య జీవం. అక్కడ నీకు ఆకలి ఉండదు, అక్కడ నీకు కష్టం ఉండదు, అక్కడ నీకు అనారోగ్యం ఉండదు, అక్కడ నీకు దుఃఖం ఉండదు, అక్కడ నీకు ఆవేదన ఉండదు. అక్కడ నీ జీవితంలో సంతోషమే, ప్రభువుని స్తుతించడమే. అంటే నీతి నిమిత్తం, విశ్వాసం నిమిత్తం నీ జీవితంలో కష్టం వచ్చిందా? నువ్వు ధన్యుడివి. నీతి నిమిత్తం నీ జీవితంలో శ్రమ వచ్చిందా? నువ్వు ధన్యుడివి, సహించు. నీతి నిమిత్తం నీ జీవితంలో శ్రమలు కలిగాయా, దుఃఖం కలిగిందా, వేదన కలిగిందా? నువ్వు సహించాలి, నువ్వు ధన్యుడివి. ప్రభువు నిన్ను తృప్తిపరిచే రోజు ఒకటి ఉంది. ప్రభువు నిన్ను తృప్తిపరిచే రోజు ఒకటి ఉంది. అపోస్తలుడైన పౌలు నీతి నిమిత్తమైన ఆకలి దప్పులతో, జాగరణలతో, ఉపవాసాలతో, కష్టాలతో ఎందుకు అనుభవించాడో తెలుసు. అవన్నీ కూడా ప్రభువు తృప్తిపరిచే రోజు ఒకటి ఉందన్న సంగతి అపోస్తలుడైన పౌలుకి తెలుసు. అపోస్తలుడైన పౌలుకి తెలుసు. కాబట్టి ఈరోజు భూమి మీద ఉన్న నీవు చిన్న చిన్న శ్రమలకి నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. చిన్న చిన్న ఇబ్బందులకి నీ విశ్వాస జీవితాన్ని ప్రభు దగ్గర నుంచి దూరం చేసుకోకూడదు. దేవుడు నీకు ఇచ్చిన నీతిని విడిచిపెట్టకూడదు. నువ్వు కాడ వరకు ప్రభు కోసం జీవించాలి, వెంబడించాలి. దేవుని కోసం నిలబడాలి. అప్పుడే
ప్రభు నిన్ను భూమి మీద తన వాక్యంతో తృప్తిపరుస్తాడు. భూమి మీద నీకున్న అవసరాన్ని తీరుస్తాడు. అలాగే పరలోకంలో శాశ్వతమైనటువంటి తన యొక్క జీవజలంతో, శాశ్వతమైనటువంటి తన యొక్క మాటలతో నీకు తృప్తిపరుస్తాడు. అక్కడ దుఃఖమైనను, ఆకలైనను, వేదనైనను ఏమీ ఉండదు. కాబట్టి భూమి మీద నీతి నిమిత్తం నీకు శ్రమ వచ్చినప్పుడు, ప్రభు పని నిమిత్తం నీకు శ్రమ వచ్చినప్పుడు, విశ్వాస జీవితంలో నీకు శ్రమ వచ్చినప్పుడు, నీతి కోసం ఆకలి దప్పులు అనుభవించు. భూమి మీద పరలోకంలో సంతోషాన్ని, నెమ్మదిని, సంతృప్తిని, తృప్తిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మంచి